అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అదేనండి. ప్రతి సంవత్సరం ఉగాది రోజు మనం తెలుగు నూతన సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం కదా! కాలః కాలయతాం అహం అన్నాడు ఆ కృష్ణ భగవానుడు. కంటికి కనిపించని ఈ కాలానికి స్వరూపుడు ఆ కృష్ణ భగవానుడే కదా! మరి ఈ ఉగాది రోజు ఆ విష్ణు భగవాన్ని స్మరిస్తూ విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తూ అందరం ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ఉగాది అనంగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదా! మరి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో అందరికీ తెలిసిన విషయమే. కానీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ షడ్రుచుల యొక్క సమ్మేళనం గురించి తెలియజేసుకుంటూ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? బ్రహ్మ నుండి వేదాలను తస్కరించినటువంటి సోమకాసురుడనే రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు ఆ వేదాలను తిరిగి తెచ్చే క్రమంలో ఆ విష్ణు భగవానుడు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను బ్రహ్మకు అందించారని, ఆ రోజునే కలియుగం ప్రారంభమైందని, కలియుగం ప్రారంభమైన నాడు చైత్ర శుద్ధ పాడ్యమి అని, ఆనాటి నుంచి యుగాది ప్రారంభంగా యుగాదిగా కాలక్రమంలో ఉగాదిగా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సర ప్రారంభం అని అర్థం. ఈరోజు క్రోధినామ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి మనందరికీ శుభం కలగాలని, మనం అనుకున్నటువంటి కార్యాలు విజయం అందించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులతో ఉగాది పచ్చడి చేయడము, భగవంతునికి సమర్పించడం, ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఉగాది రోజు, అదేవిధంగా ముఖ్యంగా పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీ. మరి పంచాంగ శ్రవణంతో పాటు ఉగాది పచ్చడే కదా మనకి ఫేవరెట్ అయినటువంటి విషయము. మరి ఈరోజు ఉగాది పచ్చడి చేద్దాము. ఆ షడ్రుచులు దేనికి సంకేతమో కూడా తెలుసుకుందాము. ఉగాది పచ్చడి అనగానే షడ్రుచుల సమ్మేళనం చెప్పుకుంటాం కదా. బెల్లము తీపికి గుర్తుగా, చింతపండు పులుపుకు గుర్తుగా, ఉప్పు మామిడికాయ వగరుకు గుర్తుగా, అదేవిధంగా పచ్చిమిరపకాయ కారానికి, అదేవిధంగా వేప పువ్వు చేదుకి గుర్తు. ఈ షడ్రుచులతో తయారు చేసే పచ్చడి లాగానే, షడ్రుచుల్లాగానే మన జీవితంలో కూడా సుఖము దుఃఖము, లాభము నష్టము, ప్రేమ ద్వేషము, విజయము అపజయము అన్నిటితో సంయమనం చేసుకుంటూ వెళ్ళాలనేది దీని యొక్క సందేశము. మరి వీటిని తయారు చేద్దాము. ముందుగా బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకున్నాం కదా. దానికి మనం పచ్చడి ఎంత చేసుకోవాలనుకుంటున్నాం దానికి తగినట్టుగా బెల్లము అంటే తీపి కోసం, అదేవిధంగా చింతపండు రసం కొంచెం గుజ్జు తీసి వేసుకుందాం. కాసింత ఉప్పు, మామిడికాయ ముక్కలు, దీనిలో టేస్ట్ కోసం అరటిపండు, అదేవిధంగా చెరుకు రసం కూడా వేసుకోవచ్చండి. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎంత బాధపడతామో ఉగాది పచ్చడిలో పచ్చిమిరపకాయ తగిలినా కూడా అంతే బాధండి. ఇది చేదు కోసం. అనేక రకాల మనుషులు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అలాంటి చేదు జ్ఞాపకాల నుంచి మనం దూరంగా పోవడం కోసం వేప పువ్వును వేయడం జరుగుతుంది. మరి ఉగాది పచ్చడి అయితే తయారైపోయింది. షడ్రుచుల ఉగాది పచ్చడి అయితే తయారు చేశాం కదా. ఇది భగవంతునికి సమర్పించి, భగవంతునికి నివేదించి, విష్ణు భగవాన్ని స్మరిస్తూ ఈ ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు ఒక శ్లోకాన్ని అయితే చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింకం దళభక్షణం. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, ఏ భగవంతుణ్ణి పూజించినా, ఏ దైవాన్ని ఆరాధించినా ఆయువు ఆరోగ్యము ఉండాలనేదే కదా ప్రధాన ఉద్దేశము. మరి ఈ శ్లోకం పఠిస్తూ ఈ ఉగాది పచ్చడి సేవిస్తే ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడనేది ఒక నమ్మకం. మరి
ఈ శ్లోకాన్ని అందరూ పఠించాలని మరొకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింకం దళభక్షణం. ఈ శ్లోకాన్ని అందరూ పఠిస్తూ ఉగాది పచ్చడి సేవించి ఆ విష్ణు భగవానుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి తదుపరి వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదములు.